ఒక గుడికైతే బయలుదేరాము. జనరల్‌గా దేవుడు ఎక్కడైనా వెలవాలనుకుంటే రాతి రూపంలోనో లేదా విగ్రహ రూపంలోనో వెలుస్తాడు. కానీ మనిషిగా పుట్టి దేవతగా వెలిసి అనేక పూజలు అందుకుంటున్న ఈ ఆలయంలోని దేవత గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఈ గుడికి ఉన్న చరిత్ర అంతా ఇంత కాదు. ఇంతకీ ఈ గుడి ఎక్కడ అని అనుకుంటున్నారా? కృష్ణా జిల్లాలో ఉన్న విజయవాడకి కొంచెం దూరంలో జగ్గైపేట మండలంలో ఉన్న పెనుగంచిప్రోలు అనే గ్రామంలో అయితే ఉంది. క్రీస్తు శకం 1700 సంవత్సరంలో ఈ పెనుగంచిప్రోలు గ్రామం శ్రీ రాజావాసిరెడ్డి జగ్గభూపాలని పరిపాలనలో అయితే ఉండేది. తిరుపతమ్మ తల్లి బాల్యం నుంచి గారాబంగా పెరుగుతూ సాంప్రదాయాలను పాటిస్తూ నియమనిష్టములతో దైవభక్తితో గడుపుతూ అయితే ఉండేది. ఇంకా ఆమెకి యుక్త వయసు వచ్చాక తన మేనమామ కుమారుడైన కాకాని గోపయ్యతో అయితే వివాహం జరుగుతుంది. ఇంకా పెళ్లి తర్వాత తిరుపతమ్మ తల్లి అత్తగారింటికి రాగానే ఆ ఊరే కాకుండా చుట్టుపక్కల ఊర్లు కూడా పాడి పంటలతో సస్యశ్యామలంగా సుభిక్షంగా అయితే కలకలలాడుతూ ఉండేవి. ఇంకా ఇదంతటికీ కారణము తిరుపతమ్మ తల్లియే అని భావించి ఆ ఊరి వాళ్ళందరూ కూడా వచ్చి ఆమెని బాగా పొగిడేవారు. ఇంకా ఒక సంవత్సరం తర్వాత ఎండలు బాగా పెరిగి వర్షాలు కురవకుండా కరువు అయితే బాగా వచ్చింది. ఇంకా అలాంటి సమయంలో 7 దొడ్ల ఆలమందల పశువుల్ని మేపడం కోసం గోపయ్య స్వామి దగ్గరలో ఉన్న అరణ్యానికైతే వెళ్తాడు. ఇంకా తన అత్త తోడికోడలు ఇద్దరు కలిసి తన భర్త లేని సమయంలో తిరుపతమ్మని గొడ్ల మందలో వేసి బాగా హింసించేవాళ్ళు. ఇంట్లో పనంతా చేసి తనకి తిండి కూడా పెట్టకపోయేవాళ్ళు. ఇంకా తిండి లేక బాగా బక్కపలుచగా అయిపోయి ఆమెకి కుష్టి వ్యాధి అయితే వస్తుంది. ఇంకా ఆవిడ అత్త ఆమెకి ఆ వ్యాధి సోకగానే నువ్వు గొడ్ల చావిడిలోనే ఎప్పుడూ ఉండాలి, ఇంట్లోకి రావద్దు అనైతే అనేది. అలాంటి పరిస్థితుల్లో తిరుపతమ్మకి పాపమాంబ అనే ఒక ఆవిడ ధైర్యం చెప్పి ఆమెకి దగ్గరుండి అన్ని సేవలైతే చేసుకునేది. ఇంకా ఇదిలా జరుగుతున్నప్పుడు అడవిలో పశువులను మేపడానికి వెళ్ళిన గోపయ్య స్వామిని పెద్ద పులి అయితే చంపేస్తుంది. ఇంకా తిరుపతమ్మ తల్లి ఈ విషయాలన్నీ తెలుసుకొని జీర్ణించుకోలేక ఇంకా తను జీవించడం వ్యర్థమని తన విధి విధానం తెలుసుకొని ఇంకా తన అవతారం సమాప్తమవుతుందని తెలిసి తను సహగమనం చేస్తుందని తన అవతారాన్ని వదిలిన తర్వాత ఈ ఊర్లోనే తనకి గుడి కట్టించి దేవతగా వెలిసి ఇక్కడే కోరికలు తీర్చుతాననైతే చెప్తుందనమాట. ఇంకా అలా చెప్పి తిరుపతమ్మ తన భర్త పాదరక్షల్ని తన ఎద మీద పెట్టుకొని సహగమనం అయితే చేస్తుంది. ఆ తరువాత శ్రీ తిరుపతమ్మ తల్లి సమేత గోపయ్య స్వామి ఆలయంగా అయితే ఇది ప్రసిద్ధి చెంది పూజలైతే అందుకుంటుంది. ఇంకా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ముద్దుల చెల్లెలుగా అయితే తిరుపతమ్మ తల్లి ఇక్కడ పూజలనైతే అందుకుంటుంది. భక్తులు ఇక్కడికి వచ్చి బోనం చెల్లించి అమ్మవారి ముందు తమ కోరిక కోరుకుంటే నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇప్పటిదాకా మీరు గుడికి వెళ్ళకపోతే ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి. అండ్ ఎంతమంది ఈ గుడికి వెళ్ళారో కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయండి.